రోడ్లో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంపై రేవంత్ సర్కార్కు చులకన ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గతేడాది అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించలేదన్నారు. అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ కవిత. నక్లెస్ రోడ్లో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంపై రేవంత్ సర్కార్కు చులకన ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గతేడాది అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించలేదన్నారు. ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి. సాయిసుధా, మనం చూస్తూనే ఉన్నాం. మొత్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం అక్కస్సు రాజకీయాలకు పాల్పడుతుంది, అక్కస్సుగానే పాలన కొనసాగిస్తుంది అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడ్డారన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే నెక్లెస్ రోడ్లో చాలా ప్రతిష్టాత్మకంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 125 అడుగుల విగ్రహాన్ని కూడా అక్కడ నిర్మించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే అంబేద్కర్ అనగానే కూడా విశ్వ మేధావిగా అందరూ పరిగణిస్తారు. కేవలం భారతదేశంలోనే కాదు, ఆయనకి ఇతర దేశాల్లో కూడా ఎంతో గౌరవంగా ఉంది. కానీ అలాంటి గౌరవం ఉన్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఆయనకి గౌరవిస్తూ కూడా, అంటే ఆ సముచిత స్థానాన్ని ఇస్తూ సముచితంగా గౌరవిస్తూ కూడా ఇక్కడ రాష్ట్ర సచివాలయానికి కూడా ఆయన పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినటువంటి పరిస్థితి. ఆ విధంగా కూడా అంబేద్కర్ని గౌరవించినటువంటి పరిస్థితి. మరి అలాంటి భవనం కూడా కట్టింది కేసీఆర్, ఆ సచివాలయాన్ని కట్టింది కేసీఆర్. ఇక్కడ ఈ నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి 125 అడుగుల విగ్రహాన్ని కట్టింది కూడా కేసీఆర్. మరి అక్కడ నుంచి పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ మంత్రులకు కానీ అక్కడ నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు సచివాలయానికి వెళుతున్నారు. మరి సచివాలయానికి అంబేద్కర్ భవనం, అది అంబేద్కర్ పేరే ఉంది. కానీ ఈ 125 అడుగుల విగ్రహం దగ్గరికి వెళ్ళటానికి ఎందుకు మనసు రావటం లేదు? ముఖ్యమంత్రికి ఎందుకు మనసు రావటం లేదు? మంత్రులకు ఎందుకు మనసు రావటం లేదు? ఎందుకు కనీసం ఈ 15 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 నెలల కాలంలో కూడా కనీసం ఒక్కటంటే ఒక్క పూలదండ కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఇంత వివక్షత చూపిస్తున్నారు? కేసీఆర్ కేవలం 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించారు, అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు అనేటువంటి ఒకే ఒక్క అక్కస్సుతోనే రేవంత్ రెడ్డి కానీ, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు కానీ వారంతా కూడా అసలు మొహం చాటేశారు. ఇది ముమ్మాటికి కూడా అంబేద్కర్ పైన, ఇటు దళితుల పట్ల కూడా చూపిస్తున్నటువంటి వివక్షే అనేటువంటి స్థాయిలో కూడా అయితే మాత్రం కవిత అయితే, ఎమ్మెల్సీ కవిత అయితే చాలా తీవ్ర స్థాయిలో అయితే స్పందించారు. మొత్తంగా ఒక డిమాండ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే కవితతో పాటు ఇటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానివ్వండి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానివ్వండి, ఇతరత్ర సామాన్య ప్రజలు కానివ్వండి కూడా అవును నిజమే కదా, ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎందుకు వెళ్ళటం లేదు, కనీసం నిజంగానే ఎందుకు 15 నెలలుగా అటువైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మొహం చాటేశారు అనేటువంటి స్థాయిలో కూడా వారంతా కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా కవిత అయితే ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా అక్కడకు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. అంబేద్కర్ జయంతి అయినా, అంబేద్కర్ వర్ధంతి అయినా కానీ అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి ఆయన్ని స్మరించుకోవాలి. అదేవిధంగా అక్కడ కనీసం పూలదండ అయినా వేసి కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడ ఆ విధంగా గౌరవాన్ని కాపాడుకోండి అనేటువంటి స్థాయిలో అయితే మాత్రం ఎమ్మెల్సీ కవిత అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన చేస్తున్నటువంటి పరిస్థితి, డిమాండ్ కూడా చేశారు. సో మొత్తంగా ఈ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళకపోవడంతో అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అయితే మాత్రం చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అనేటువంటిదే మనం ప్రధానంగా చెప్పాలి. సాయిసుధా. రైట్ తేజ, థ్యాంక్ యూ.
ఏపీ రాజధాని